నియోజకవర్గంలో ఏలేరు కాలువ ఉధృతంగా పొంగడంతో పిఠాపురం నియోజకవర్గంలోని 3 మండలాలు కూడా ఇప్పటికే జలమయమైన పరిస్థితులు చూసాం. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ఇంటి స్థలం కోసం కొనుగోలు చేసిన స్థలం కూడా పూర్తిగా నీట ములగడం అయితే విజువల్స్లో క్లియర్గా చూస్తున్నాం. ఇగో ఏదైతే నేను నిలబడ్డాను ఇదంతా కూడా రహదారి. ఏదైతే పవన్ కళ్యాణ్ కొన్న స్థలానికి వెళ్ళే రహదారి ఇదంతా కూడా పొంత రోడ్ అంటూ ఉంటారు. ఏదైతే టోల్ గేట్కి 1 కిలోమీటర్ సమీపంలోనే హైవే పక్కగానే ఈ స్థలం కూడా ఉంది. ఏదైతే చూసుకున్నట్లయితే 3 ఎకరాల 53 సెంట్ల స్థలాన్ని అయితే పవన్ కళ్యాణ్ కొనుగోలు చేశారు. అదంతా కూడా పూర్తిగా నీట మునిగినట్టుగా మనం విజువల్స్లో చూస్తున్నాం క్లియర్గా. ఇదంతా కూడా కాలువ, ఈ పక్కన ఉన్న కాలువకి గండి పడడంతో ఇదంతా ఈ నీరంతా కూడా ఈ పక్కన ఉన్న పొలాల్లోకి స్థలాల్లోకి ప్రవేశించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ కొన్న ఇంటి స్థలం కూడా పూర్తిగా నీటి జలమయమైంది. చూసుకోవచ్చు మనం విజువల్స్లో క్లియర్గా చూడొచ్చు. ఎక్కడ కాలువ ఉంది, ఎక్కడ సైట్ ఉంది అనేది కూడా క్లియర్గా కనిపించని పరిస్థితి. పూర్తిగా ఏకమట్టంగా అయితే ఏలేరు కాలువ ఇప్పటికీ కూడా ప్రవహిస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. ఇప్పటికే 3 రోజుల నుంచి తీవ్ర ఉధృతి పెరిగింది. ఇప్పుడు దాకా ఇదైతే పూర్తిగా ఈ హైట్లో ఉన్న వాటర్ అంతా కూడా కొంచెం డౌన్ అయినప్పటికి కూడా ఇంకా కాలువ గట్టుకి దాటి ప్రవాహం అయితే ప్రవహిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే పిఠాపురం నియోజకవర్గంలోని పవన్ కళ్యాణ్ ఇంటి స్థలం కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి ఇక్కడ చూసుకుంటాం మనం. పవన్ కళ్యాణ్ ఏదైతే ఇల్లు కొట్టుకుని ఇక్కడే పార్టీ కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేద్దాం అంటూ కూడా భావించి ఇక్కడ సైట్ని కొన్నారో. చూసుకుంటే పిఠాపురానికి గొల్లప్రోలికి మధ్యలో ఉన్న టోల్ గేట్కి అతి సమీపంలో 1 కిలోమీటర్ సమీపంలోనే పవన్ కళ్యాణ్ ఇంటి స్థలాన్ని కొనుగోలు చేశారు. ఇదైతే పూర్తిగా నీట మునిగిన పరిస్థితి పిఠాపురంలో కనిపిస్తున్నాయి. కెమెరామెన్ రవితో శంకర్, బిగ్ టీవీ, పిఠాపురం నియోజకవర్గం నుంచి.